ఏటిడు ఇలా కూకోండు ఏటైనదిరా ఇలా బెంగెట్టుకుని కూకున్నావు ఎవడేటన్నాడేటి ఎల్లెహ నానేటైపోయింది నీకు అనవసరం. చెప్పకూడదా ఏదో ఒకటి చేస్తాను. నేను చెప్పను, ఇప్పుడు 2 సార్లు చెప్పాను. ఏటోపయోగం? నీకెంత చెప్పినా నువ్వు రావుగాక రావు. నువ్వెక్కడికి వెళ్ళావు? ఇంకెక్కడికి వెళ్తానరా, పొలంకి వెళ్ళాను. పొలం లేట్ చేస్తున్నావు. వరిసిన కోత పోతున్నాము. ఏటిడు ఎలాగడుగుతాండా? పంటకి ఎన్నిసార్లు యూరియా వేసావు? ఎన్నిసార్లు మందు కొట్టావు? ఓ సదేనా 4 సార్లు యూరియా, 3 సార్లు పురుగు మందు, 4 సార్లు గాపు తీసాను. ఒరే 6 నెలల్లో పంట ఏపుగా వచ్చిందిరా. ఇన్ని చెప్పినడివి నాకు స్కూల్లో ఎన్ని మార్కులు వచ్చాయి చెప్పగలవా? అవి అలాగే నాకు తెలుస్తాయిరా. నీకు అర్థం కాదు. 6 నెలల్లో చేతికొచ్చే పంట మాత్రం నీకు అర్థమవుతుంది. నీ కొడుకు 100 ఏళ్ల చదువుల పంట గురించి మాత్రం నీకు అర్థం కాదు. ఇప్పటికి 2 సార్లు మా పాఠశాలలో తల్లిదండ్రులు సమావేశమైతే ఒక్కసారి కూడా రాలేదు. మడిని పట్టించుకుంటున్న నువ్వు మా బడిని ఎందుకు నాన్న పట్టించుకోవటం లేదు? ఏటైపోద్దురా, నేను రాకపోతే మ్యాథ్స్లో చదువు చెప్పడం మానేస్తారా? ఏటైపోదు నాన్న. ఒక తండ్రిలా పట్టించుకునే మంచి ప్రభుత్వం ఉన్నంత వరకు మాకు ఏ లోటు ఉండదు. అయితే నన్ను పట్టించుకోలేదంటవా? నీకంటే ఎక్కువగా మన మంచి ప్రభుత్వం పట్టించుకుంటుందన్నారు నాన్న. మన ఇంట్లో వారానికి 1 రోజు గుడ్డు వండుకోవడమే కష్టం. అలాంటిది మా పాఠశాలలో వారానికి 5 రోజులు గుడ్డుతో రుచికరమైన భోజనం పెడుతున్నారు. అమ్మలా మా ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అవునరా, నువ్వు చెప్పేదంతా నిజమే. నాలా చదువుకునే పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి ప్రతి సంవత్సరం తల్లికి వందనం పేరుతో 15,000 రూపాయలు ఇస్తుంది నాన్న మన మంచి ప్రభుత్వం. ఒక్కటేమిటి, నాకు యూనిఫామ్, బూట్లు, పుస్తకాలు 1 రూపాయి కూడా ఆశించకుండా ఇస్తుంది నాన్న. లేదురా, నువ్వు చెప్పింది నిజమే. నాన్న నీకు గుర్తుందా, మా పాఠాలు చెప్పడానికి ఇంగ్లీష్ మాస్టారు లేరన్నాను. చెప్పావురా. మొన్న జరిగిన మెగా డిఎస్సిలో మా పాఠశాలకు అందరు ఉపాధ్యాయులు వచ్చేశారు నాన్న. ఇప్పుడు మా పాఠశాల కలుగులతో నిండిన కోనేరులాగుంది. అవునరయ్యా, మన ప్రభుత్వం మంచి పని చేసిందిరా. నువ్వు చెయ్యాల్సింది మొయ్యాల్సిన భారమంతా మన పాఠశాల మన ప్రభుత్వమే మోస్తుంది నాన్న. నన్ను క్షమించు నాన్న, మీతో ఎందాలు తప్పుగా మాట్లాడాను. మీ యాసలో మాట్లాడితే మీకు అర్థమై మా బడికి వస్తారని అలా మాట్లాడాను. శ్రీ చాగంటి కోటీశ్వరరావు గారిచే విలువల విద్యను బోధిస్తుంది నాన్న మన మంచి ప్రభుత్వం. అయ్యా నన్ను క్షమించురా, నా కళ్ళు తెరిపించారయ్యా. నాకే కాదురా, నాలాగా పిల్లల్ని పట్టించుకోండి తల్లిదండ్రులు అందరు తల్లిదండ్రుల కళ్ళు తెరిపించావు. ఒరే అయ్యా, 5వ తారీఖున మీ బడిలో ఏదో జరుగుతుందట కదా? అదే నాన్న, మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0. అదేరా, దానికే తప్పక ఖచ్చితంగా వస్తారా? మా మంచి నాన్న కాదురా, మన మంచి ప్రభుత్వం, మన మంచి పాఠశాల.